బీహార్ ఎన్నికల సన్నద్ధతపై ఈసీ ఫోకస్ పెంచింది. రేపటి నుంచి 2 రోజుల పాటు పలు నియోజకవర్గాలలో సిఈసి సభ్యులు పర్యటించనున్నారు. సర్ ప్రక్రియలో బీహార్ అత్యధికంగా మహిళా ఓటర్లను తొలగించారు. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెంచింది. దీంతో సిఈసి బృందం అక్టోబర్ 4న బీహార్ను సందర్శించనున్నారు. 2 రోజుల పర్యటన తర్వాత ఎన్నికల కమిషన్ బృందం నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశం ఉంది. బీహార్లో ఎన్నికల కమిషన్ చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భారీగా ఓటర్లను తొలగించారు. 2025 జనవరి 1 నాటికి బీహార్లో 7.8 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. అయితే సర్ ప్రక్రియ తర్వాత 38 లక్షల మంది ఓటర్లు తగ్గారు. ఈసీ జారీ చేసిన తుది జాబితాలో ప్రస్తుతం 7.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 15.5 లక్షలు తగ్గగా మహిళా ఓటర్లు 22.7 లక్షల మేర తగ్గారు. గోపాల్గంజ్లో అత్యధికంగా 1.5 లక్షల మహిళా ఓటర్లను తొలగించగా 2వ స్థానంలో మధుబని, 3వ స్థానంలో పూర్వీ చంపారన్ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు సీట్లు సర్దుబాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తమ పార్టీ తరపున గెలిచే గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఒకవేళ తమ పార్టీ నిరాకరిస్తే రెబెల్ గా పోటీ చేసేందుకు కొందరు, ఇండిపెండెంట్లు బరిలో దిగేందుకు ఇంకొందరు సిద్ధమవుతున్నారు. కానీ ప్రతి సీట్కు చాలా మంది పోటీదారులు అధిక మంది ఉన్నారు. మరికొన్నిసార్లు పొత్తులో ఉన్న పార్టీ కోసం సీటు త్యాగం చేయాల్సి వస్తుందని అన్ని పార్టీలు ఆశావహులకు ముందుగానే హింటిచ్చాయి.